నమస్తే, వెల్కమ్ టు డిటివి న్యూస్. విశాఖపట్నం మే 4 జీవీఎంసీ జోన్ 3లోని 26వ వార్డులో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. వార్డులోని ప్లానింగ్ సెక్రటరీ యానస్ కనుసన్నల్లో నిబంధనలకు విరుద్ధంగా భవన్ నిర్మాణాలు జరుగుతుండటంతో టౌన్ ప్లానింగ్ ద్వారా జీవీఎంసీకి రావాల్సిన ఆదాయానికి గండి పడుతుంది. స్థానిక 26వ వార్డు రామకృష్ణ నగర్లో ఎదురుగా గల సందులో అక్రమ బహుళ అంతస్తుల భవన్ నిర్మాణం జరుగుతుంది. నిబంధనలకు విరుద్ధంగా ప్లాన్ తీసుకోవడమే కాకుండా అదనంగా అంతస్తు కట్టేసి మరీ అక్రమ నిర్మాణం చేస్తున్నారు. ముందుగా పైన సున్నాలు వేసి లోపల పనులు చేసుకోండని ప్లానింగ్ సెక్రటరీ యానస్ యజమానికి సూచన చేసినట్టు తెలుస్తుంది. టీడీఆర్ ఇతర రూపంలో జీవీఎంసీకి రావాల్సిన లక్షలాది రూపాయలను ఈ ప్లానింగ్ సెక్రటరీ గండి కొట్టేసి తన జేబు నింపుకుంటున్నట్లు స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ ఏసీపీ వెంకటేశ్వరరావు, టీపీఓ ప్రమీల ప్లానింగ్ సెక్రటరీ లాగడాలను పట్టించుకోకపోవడంతో 3 అక్రమ నిర్మాణాలు, 6 యాసీల అన్న చందంగా ప్లానింగ్ సెక్రటరీల వ్యవహారం తయారైంది. ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకుంటే బాగుంటుందని స్థానికులు అంటున్నారు.